హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ లక్కీ ముచ్చట్లు. సో ఇది మన హెయిర్ కేర్కి సంబంధించిన వీడియో అండి. ఇందులో నేనైతే ఏం చేయబోతున్నానంటే మెంతులు, ఫ్రెష్ రోజ్మెరీ లీవ్స్ని తీసుకొని ఒక మంచి హెయిర్ టానిక్ని అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. సో మెంతులు, రోజ్మెరీ లీవ్స్ వాటర్ అని కూడా అనొచ్చు. సో మెంతులు, రోజ్మెరీ హెయిర్ గ్రోత్ని చాలా ప్రమోట్ చేస్తాయండి. అండ్ అలానే స్కాల్ప్ హెల్త్కి చాలా మంచిది. అలానే ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్కి కూడా కంట్రోల్ చేస్తుందండి. హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్కి మంచిగా యూజ్ అవుతుంది. సో ముందుగా దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. సో నేను ఇది యూజ్ చేసి రిజల్ట్స్ అయితే నేను చాలా బాగా వచ్చాయండి. సో అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇంట్లోనే మనము ఎక్కువ ఖర్చు లేకుండా ఏవి బడ్జెట్లోనే మనం చేసుకునే ఒక మంచి హెయిర్ టానిక్ అనమాట. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. అందులో 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. అందులో ఒక 2 స్పూన్స్ మెంతులు వేసుకున్నాను. అలానే రోజ్మెరీ స్టెమ్స్ ఒక 2 వేసాను. వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మరిగించుకున్నాను. ఒక 5 మినిట్స్ సరిపోతుందండి. సో ఇలా మరుగుతూ మరుగుతూ ఉండగానే కలర్ మారిపోతుందనమాట. అలా మారిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15 మినిట్స్ వదిలేసుకోవాలి. అలా వదిలేసుకున్న దాన్ని నేను స్ట్రెయిన్ చేసుకొని ఒక గ్లాస్లో తీసుకున్నాను. చూడండి, గాజు గ్లాస్లో ఎంత మంచి కలర్ కనిపిస్తుందో, మంచి రెడ్ కలర్ వచ్చింది కదా. సో దీన్ని నేను ఇలాంటి బాటిల్లో పోసుకున్నాను. అప్లికేషన్ కోసం ఈజీగా ఉంటుందని. అలానే స్ప్రే బాటిల్ కూడా యూస్ చేయొచ్చు. నేనైతే ఇది ఆల్రెడీ ఆముదం ఉండింది, అయిపోయింది. సో జీరో వేస్టేజ్ అనమాట. సో ఇలా యూస్ చేసుకుంటున్నాను. సో హెయిర్ని అయితే చిక్కులన్నీ తీసేసుకున్న తర్వాత మంచిగా ఆ వాటర్తో స్కాల్ప్ మొత్తం అప్లై చేసుకుంటాను అన్ని వైపులా. ఇంకా హెయిర్ ఫ్లిప్ చేసుకొని కూడా మొత్తం అప్లై చేసుకుంటాను. లైట్గా మసాజ్ ఇస్తున్నాను. దీని తర్వాత మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మసాజర్ ఉంటుందండి, స్కాల్ప్ మసాజరు. సో దాంతో కూడా జెంటిల్గా ఒక 3 to 5 మినిట్స్ అయితే మంచిగా సర్క్యులర్ మోషన్స్లో మసాజ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అలానే ఒక హాఫ్ అన్ అవర్ మనం తలస్నానం చేసుకున్న తర్వాత ఎలా హెయిర్ని డ్రై చేసుకుంటామో ఎయిర్కి అలానే వదిలేసుకొని మనం ఏ హెయిర్ స్టైల్ ఫాలో అవుతామో జుట్టు అల్లుకోవాలన్నా అల్లుకోవచ్చు, లేదు మీ ఇష్టం, మీ కంఫర్ట్, నాట్ అయినా వేసుకోవచ్చు. ఇలా నేను ప్రతిరోజు యూస్ చేస్తానండి ఒక 1 వీక్ దాకా. ఇది 1 వీక్ టు 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఇలా యూస్ చేస్తే మనకి హెయిర్ డెన్సిటీ తక్కువ ఉన్నవాళ్ళు, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డిఫరెన్స్ చూస్తారండి. అండ్ ఇది డాండ్రఫ్కి కూడా చాలా మంచిది. మెంతులు యూస్ చేస్తున్నాం కాబట్టి హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది. చిన్న చిన్న హెయిర్ రావడం అబ్జర్వ్ చేస్తారండి. మీరు ఒక 1 వీక్ 10 డేస్లోనే మీకు ఒక డిఫరెన్స్ అయితే తెలుస్తుంది, మీరు నోటీస్ చేస్తారు. అండ్ ఇలానే రెగ్యులర్గా యూస్ చేస్తుంటే డెఫినెట్గా హెయిర్ గ్రోత్కి అలానే హెయిర్ ఫాల్ కంట్రోల్ ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇది నా పర్సనల్గా నేను చూశాను కాబట్టి. సో ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళకి మొత్తం హెయిర్ ఊడిపోతుంది. ఆడవాళ్ళకనే కాదు, జెంట్స్కి కూడా. సో ఖచ్చితంగా ఈ ప్రాబ్లంకి అయితే మీరు చెక్ పెట్టచ్చు. అండ్ ఇంతేనండి ఇవాళ వీడియో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.